దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మెలుకొల్పు ప్రార్థన సహవాసమునకు అందరికీ కూడా ఆహ్వానము, స్వాగతము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఓలివే సంఘ సహవాసమును బట్టి మరి మిమ్మల్ని అందరినీ కూడా సంఘ సహవాసములోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయ అనుభవం, ఆత్మీయ యాత్ర మీ యొక్క బ్రతుకులను, మీ యొక్క జీవితాలను ఫలభరితంగా పరిపక్వతలోనికి నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పరిచర్య చేస్తున్నాం. చాలామంది జీవితాల్లో సంకుచిత భావాలు, కుదించినటువంటి విశ్వాసము, మరి పరిణితి లేనటువంటి ఆత్మీయ స్థితి, వికసించలేనటువంటి విశ్వాసము నేను చూస్తూ ఉన్నా. మరి ఈ మాటలు మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చేమో, కానీ పరిపక్వత లేనటువంటి ఆత్మీయత, వికసించలేనటువంటి విశ్వాసము, ఒకవేళ మీ ఆత్మీయ స్థితిని తీర్చిదిద్దడానికి సేవకులు ప్రయాసపడుతున్నారో లేదో నాకు తెలియదు. ఇలా ప్రయాసపడేటువంటి సేవకులు కొద్దిమందే ఈ పరిచర్యను భుజాల మీద బాధ్యతగా వేసుకొని చేస్తూ ఉంటారు. దీనికోసము నిందలు పడతారు, అవమానాలు పడతారు. తాము నమ్ముకున్నటువంటి విలువలను, తాము పొందుకున్నటువంటి దర్శనాల్ని తుదిముట్టించడం కొరకు ఎంతో వేదన, ఎంతో అవమానాలు, కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఈ సేవకులు చూస్తారు. ఇలాంటి సేవకులు మరి భారముతో నీ ఆత్మీయ స్థితిని వికసింపచేయాలని ప్రయాసపడి చూడగా, మాటలను ఆలకించటానికి, మాటలను వినడానికి మనసు నిలుపు ప్రియ సహోదరుడా, సహోదరి. ఇలా కొద్దిమందే పనిచేస్తారు, చాలా కొద్దిమందే ఈ ప్రయాసను కలిగి ఉంటారు. ఎక్కువ మంది మీరిచ్చే కానుకల కొరకు, మీరిచ్చేటువంటి అర్పణల కొరకు, మీ యొక్క భజన కోసము ప్రాకులాడుతూ ఈ దైవికమైనటువంటి విలువల్ని, దైవికమైనటువంటి ఆ యొక్క కొలమానాలని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, అది ఆ సేవకుడికి మంచిది కాదు, మీకు అసలు మంచిది కాదు. ఎందుకనంటే మిమ్మల్ని తీర్చిదిద్దలేని వాక్యము, మిమ్మల్ని సరిచేయలేనటువంటి వాక్యము, మిమ్మల్ని సరైన త్రోవలో పెట్టలేనటువంటి వాక్యము, మీ తప్పులను ఎత్తి చూపించే వాక్యము మరి మీకు అందలేనప్పుడు మీరు ఎంత ప్రయాసపడినా, ఈ లోక సంబంధమైనటువంటి భోగ మరి విలాస జీవితాలు ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఆత్మీయ మాటల్లో నీ యొక్క ఆత్మ వికసించగలిగినట్లయితే అది నాకు సంతోషము, ఆనందం. దావీదు యొక్క ఆత్మీయ వికాసాన్ని మనం చూస్తే, ఆత్మీయ ఎదుగుదలను మనం చూస్తే, చాలా పరిపక్వత కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని మనం చూస్తాం. 141వ కీర్తన 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందునుగాక. ఇది దావీదు యొక్క పరిపక్వత, దావీదుకున్నటువంటి ఆ మెచ్యూరిటీ. ఇది చాలా మందిలో లోపం, ఈ వికాసం చాలా మందిలో లేదు. కొట్టుట నాకు ఉపకారం, ఎవరు కొట్టుట? దేవుడు కొట్టుట కాదు, నీతిమంతులు నన్ను కొట్టుట. రాజయుండి, ఒక రాజ్యమునకు తిరుగులేనటువంటి చక్రవర్తి అయ్యుండి, దేవుని యొక్క అభిషేకము నిండుగా పొందుకున్నవాడై ఉండి, అనేక మంది చేత కొనియాడబడుచున్నవాడై ఉండి కూడా నీతిమంతుల చేత కొట్టించుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి ఈ రాజును చూసారా మీరు? అలాగ నీతిమంతులు తనని కొట్టుట అది అతనికి ఉపకారం అంట. ఈ నీతిమంతులు ఎప్పుడైతే కొడతారో అది అతడు ఉపకారంగా భావిస్తాడు. రాజునైనా నన్ను కొడతారా, రాజునైనటువంటి నన్నే
కొట్టడానికి మీరు సాహసిస్తారా అని దావీదు వారిని శిక్షించవచ్చు, శాసించవచ్చు, మరణదండన కూడా వేయవచ్చు. కానీ అది నాకు ఉపకారం అంటున్నాడంటే దావీదు యొక్క పరిపక్వత చూడండి, దావీదు యొక్క విశాలత చూడండి, ఆత్మీయ మెచ్యూరిటీ చూడండి. ఇలాంటి అనుభవం నీవు కూడా కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. నిజ క్రైస్తవుడు ఇలాంటి పరిపక్వతలకు వస్తాడు. నిజమైనటువంటి విలువలు కలిగినటువంటి క్రైస్తవుడు ఇలాంటి వికాసంలోనికి వస్తాడు. రే సహోదరుడా, ఇలా నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అభిషేకం అంటున్నాడు. ఎవరండి? నీతిమంతులు గద్దించుట, దేవుడు గద్దించుట కాదు, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఎంతటి పరిపక్వత అండి, ఆత్మీయ పరిపక్వత. క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పరిపక్వత నీలో కనబడుతుందా? ఈ ఉదయం నీతో మాట్లాడాలని ప్రయాసను బట్టి ఈ మాట చెప్తున్నాను. ఎంతోమంది నీకు ఎదురవుతూ ఉన్నారు. ఎంతోమంది నిన్ను మరి బెదిరింపులతో ప్రతిదండన చేస్తున్నారు. ఎంతోమంది నిన్ను మరి అభ్యంతర పెట్టవచ్చు. అనేక రకమైనటువంటి ప్రతికూలతలు నీకు ఎదురవచ్చు. అయినను కూడా మరి సహనంతో క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎదుర్కోగలుగుతున్నావా? నీతిమంతులు నీ కొరకు గద్దింపుతో కూడినటువంటి వాక్యాన్ని తీసుకుని వస్తున్నప్పుడు అది తైలాభిషేకమని భావించగలుగుతున్నావా? అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందని కాక, అలాంటి నీతిమంతులు కొట్టడానికి వచ్చినప్పుడు, గద్దించడానికి వచ్చినప్పుడు ఆ ఉపకారాన్ని, ఆ తైలాభిషేకాన్ని నేను తిరస్కరించకుండా, దాన్ని త్రోసివేయకుండా ఆ నీతిమంతుల చేత తిట్టించుకోవడానికి, గద్దించుకోవడానికి, కొట్టించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నా హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నాను. నా మనసారా స్వాగతిస్తూ ఉన్నాను. ఆ గద్దింపు నేను త్రోసివేయట్లేదు. మరి కొట్టుట నేను తిరస్కరించట్లేదు. ఎందుకంటే ఈ అభిషేకము ఎవరికో కానీ దక్కనటువంటి భాగ్యము. నీ మెప్పు, నీ భజన కోరి నీకు తేనెలాంటి మృదువైన మాటలు పలికేటటువంటి వారు, రే సహోదరుడా, సహోదరి, అది నీకు ఊరి అవుతుందేమో. కానీ నిన్ను గద్దించి, నిన్ను ప్రేమించి, నిన్ను సరైనటువంటి త్రోవలో పెట్టడానికి కొరకు నిన్ను కొట్టేటువంటి నీతిమంతుడు ఒకవేళ తారసపడితే కనుక నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని ఆ నీతిమంతుని చేతికి అప్పగించుకో. ఆ నీతిమంతుడు నిన్ను ఒక అభిషేకము చేత నిన్ను మరి వర్ధిలింపచేసి అభిషేకములో నిన్ను నిలబెట్టి అభిషేకములో నిన్ను మరి ఆశీర్వదిస్తాడు. ఇట్టి పరిపక్వత నీలోకి రాగలిగితే ఈ దిన ఆశీర్వాదములే కాదు, రాబోయే భవిష్యత్ కాలపు ఆశీర్వాదములు కూడా నీ వశమవుతాయి. నమ్మి స్వాగతించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అవును ప్రభా, మా ఆత్మీయత పరిపక్వత లేకపోవడం వలన ఇదిగో ప్రభా, వాక్యములను, నీతిమంతుల మాటలను, బోధకుల మాటలను, సేవకుల మాటలను ఇదిగో నేను తిరస్కరించేవాడిగా ఉన్నానేమో. దాని ద్వారా నా అభిషేకాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. నాకు కలగవలసినటువంటి ఉపకారములను నేను పోగొట్టుకుంటున్నాను కదయ్యా. ఎందుకంటే నా ఆత్మీయ పరిపక్వత లేకపోవడం, విశ్వాసములో వికాసము లేకపోవడం, సన్నగిలినటువంటి చాలా సంకుచితమైనటువంటి మనస్తత్వం, ఆలోచన విధానం. ప్రభా, మీ ముందుకు వస్తున్నాం. మాకు సహాయం దయచేయండి. కృప చూపించి నీ గద్దింపులు ఉండడానికి ఇదిగో ప్రభా మమ్మల్ని నిలవబెట్టండి. నీ అభిషేకం నుండి మమ్మల్ని త్రోసివేయక నీ అభిషేకంలో మమ్మల్ని వాడుకోండి. మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.